केटीआर का नागौल एसटीपी का दौरा। मूसा नदी तरक्याती कामों का मुआयना। मौजूदा हुकूमत पर मूसा नदी की तरक्की के नाम पर घरों को मुनहदिम करने का लगाया इल्जाम। आप देख रहे हैं एवरी टाइम्स न्यूज। नजर डालते हैं खबर की तफसील पर। बीआरएस के सीनियर रहनुमा केटी रामाराव ने नागौल में वाक़ सीवरेज ट्रीटमेंट प्लांट एसटीपी का दौरा किया और मूसा नदी की तरक्की से मुताल्लिक कामों का मुआयना किया। इस मौके पर बीआरएस के दीगर रहनुमा भी उनके साथ मौजूद थे। केटीआर ने कहा कि बीआरएस हुकूमत में मूसा नदी की खूबसूरती और तरक्की के लिए कई इक़दाम किए गए थे और नागौल में तरक्याती काम बगैर घरों को मिसमार किए मुकम्मल किए गए थे। उन्होंने इल्जाम लगाया कि मौजूदा हुकूमत जिसकी क़यादत रेवंत रेड्डी कर रहे मूसा नदी की तरक्की के नाम पर अवाम के घरों को मुनहदिम कर रही। केटीआर ने कहा कि अवाम को बेघर किए बगैर भी तरक्याती काम मुमकिन है और बीआरएस हुकूमत ने इसकी मिसाल कायम की थी। उन्होंने मौजूदा हुकूमत से मुतालबा किया कि तरक्याती मंसूबों में आम लोगों के मफादात का ख्याल रखा जाए। సబితక్క సుధీర్ రెడ్డి గారు ఒకసారి కూర్చొని మనం కూడా ఒక శాంపుల్గా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ ఇప్పుడు మీరు చూసిన మరి అక్కడ ఓపెన్ జిమ్లు కానీ అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ అట్లాగే పక్కన కట్టిన కొన్ని క్రీడా ప్రాంగణాలు కానీ అటువైపు ఇటువైపు 3 కిలోమీటర్లు అవతల ఉప్పల్ నియోజకవర్గంలో 2.5 కిలోమీటర్లు కేవలం 6 కోట్ల రూపాయలతో సుందరీకరణ కూడా చేసి ఇవాళ 3-4 వేల మంది రోజు వాకింగ్ చేసే విధంగా దీన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల విశాలమైన స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కేవలం శిల్పారామం అక్కడ మాదాపూర్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి అక్కడ దాకా పోయే అవసరం ఏముంది? మూసీ తీరంలోనే శిల్పారామం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి 30 కోట్ల రూపాయలతో శిల్పారామం కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండమైన నిర్మాణాన్ని అవతల వైపు చేయడం జరిగింది. ఇవన్నీ ఒక్క ఇల్లు గుల్లగొట్టకుండా, ఒక్క ఇటుక ముట్టకుండా, ఒక్క పేదవాడి కడుపు కొట్టకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసి చూపెట్టింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఏంటంటే 1100 కోట్ల రూపాయలతోన ఆ నీళ్లు తీసుకొచ్చి